హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మినీ బ్లాగ్. ఇవాళ అయితే నేను ఇన్స్టెంట్ గోధుమ రవ్వతో దోశ వేస్తున్నాను. నేను ఏం పిండ్లు నానబెట్టుకోలేదు నైటు, అందుకే ఇలా గోధుమ రవ్వతో దోశ వేస్తున్నాను. ఒక గ్లాస్ గోధుమ రవ్వకి హాఫ్ గ్లాస్ పెరుగు, కొద్దిగా వాటర్ వేసి ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనం దోశకి ఇడ్లీకి ఏదైనా రుబ్బుకోకపోతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈలోపు చట్నీకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకున్నాను కొద్దిగా ఆయిల్లో. ఇంకా మిక్సీ జార్లో పప్పులు, ఈ వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, ఒక వెల్లుల్లి వేసి చట్నీ అయితే వేసేసాను. ఇంకా ఈ చట్నీ పక్కన పెట్టేసి దోశ పిండికి అయితే రుబ్బుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి రుబ్బుకోవాలి. సాల్ట్ నేనైతే ఈనో యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే వంట సోడా అయినా కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చట్నీకి అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా దోశ వేసుకుంటున్నాను. బాగా ఫ్లఫీగా బాగా వస్తాయండి. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. అస్తమానం రైస్తో చేసే దోశలు కాక ఇలా గోధుమ రవ్వతో దోశ చేసుకుని తినచ్చు. ఇంకా బాక్స్ అయితే కంప్లీట్ చేసాను, పెట్టేశాను. ఈలోపు టీ అయింది. టీ కూడా తాగేస్తున్నాను. మార్నింగ్ అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది కదా, హడావిడిగా. ఇంకా ఇక్కడైతే చట్నీ చేసుకుంటున్నాను లంచ్లోకి. నేను ఈ చట్నీ అయితే సొరకాయ తొక్కలు గింజలతో చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే రీల్ పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా ఇవి వేగేలోపు అల్లం చాలా ఒళ్ళింది, అదైతే పీల్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకుని ఇలాగా చాలా రోజులకి ఈ బాక్స్ దొరికింది నాకు. దీంట్లోనే ఇంకా పీలర్ కూడా పెట్టేస్తున్నాను, గ్రేటర్ కూడా. ఎందుకంటే మనం టీ చేసినప్పుడు ఇది తీసుకుని చేసేసుకోవచ్చు అని. ఇంకా ఈలోపు చట్నీ అయిపోయింది, చట్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా పచ్చి కొబ్బరి చట్నీ కూడా వేస్తున్నాను. ఈరోజు పప్పు పెట్టలేదు, అందుకే ఇన్ని రెసిపీస్ చేయాల్సి వస్తుంది. ఇంకా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేశాను. ఇంకా పోపులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాను. ఇంకా ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే చాలా హడావిడిగా చేసుకుంటున్నాను. అంతేనండి ఇవాల్టి వ్లాగు. యూస్ఫుల్ అనిపిస్తే రెసిపీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.